my channel. Welcome to Daily Vlog. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ డ్రెస్ చూసారా? గుర్తుపెట్టారు కదా, మొన్న ఫస్ట్ క్రై లో ఆర్డర్ చేశాం కదా, అదే డ్రెస్ అండి. అది తీసుకురావడం, రోజు వేసుకోవడం, ఇంకా అంటే ఇది ఉతుకున పడి బయట ఆరేయంగానే మళ్ళీ రోహం తీసుకురావడం, వేసుకోవడం, ఇంకా డే బై డే ఇదే ఉంటుంది అనమాట డ్రెస్ కొన్ని రోజుల వరకు. అంతకుముందు వేరే డ్రెస్ ఉండేది కదా, అది మర్చిపోయాడు. ఇప్పుడు ఈ కొత్త డ్రెస్ రాగానే మళ్ళీ ఈ కొత్త డ్రెస్ అయితే స్టార్ట్ చేశాడు. మీ అందరికి అలా ఉంది కానీ వాతావరణం మాకైతే అసలు రాత్రి వర్షం ఎంత పడిందంటే రోడ్డు మీద ఎక్కడ చూసినా మోకాళ్ళ నోతు నీళ్లు ఉన్నాయి. ఇంకా స్కూల్ టైం అయిపోయింది, తీసుకొచ్చే టైంకి వర్షం స్టార్ట్ అయింది అనమాట. సరే వర్షం తగ్గిద్ది అని కొంచెం సేపు ఉండగానే ఇంకా వర్షం పెరుగుతుందిలే కానీ ఇంకా అలానే తీసుకొచ్చేసాను. ఇంకా తీసుకొచ్చేటప్పుడు బండి ఎక్కడ ఆగిద్దో తెలీదు, ఎక్కడ గుంటలు ఉంటాయో తెలీదు, అలా ఉంది పరిస్థితి. మొత్తానికి రాత్రికి అయితే వర్షం అయితే ఆగింది కానీ మళ్ళీ పొద్దున్నే ఎండ స్టార్ట్ అయింది, ఉక్క స్టార్ట్ అయింది. మళ్ళీ సాయంత్రానికి వర్షం పడుతుంది. ఈ వాతావరణం ఏంటో అర్థం కావట్లేదు. బయటకు వెళ్ళాలంటేనేమో దోమలు ఉంటున్నాయి, ఈ లోపలేమో ఉక్కగా ఉంటుంది. ఇంక పిల్లలు బాక్స్ లోకి ఈ రోజు అయితే స్కూల్ ఉందండి. ఇంకా ఇవాళ ఏంటి అంటే బోనాలు రేపైతే యాక్చువల్ గా ఈ రోజు వాళ్ళ స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట, బోనాలు పండగ. సో వాళ్ళకి ఇవాళ ఈవెంట్ అయితే అది ఉందన్నమాట. ఇంకా వీళ్ళకి స్నాక్స్ లోకి రాగి స్టిక్స్ పెట్టాను, చాలా బాగున్నాయి. అలాగే ఇంక వీళ్ళు వాళ్ళ చీజ్ దోశ అడిగారు. ఇదేంటంటే అంతకుముందు తీసుకొచ్చాం కదా, సో అదైతే ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, ఆ కూలింగ్ కి ఇదంతా అయితే గడ్డగట్టింది. సో ఇంకా మా వారు తీసి మొత్తం రెడీ చేస్తున్నారు వాళ్ళ దోశకి. ఇంకా బ్రష్ కూడా అవ్వలేదన్నమాట. మా బాహుబలి పెనం అయితే పెట్టేసామండి. ఇంక వీళ్ళకి చీజ్ కారం దోశ కావాలన్నారు కదా, సో ఫస్ట్ అయితే దోశ అయితే వేసేసుకున్నాం అనమాట. ఇంక ఇందులో చీజ్ ఏంటి అంటే మామూలుగా అయితే డైసెడ్స్లీ చీజ్, ఇంకోటి అంటే మనకి గడ్డగా 2 దొరుకుతాయండి. అయితే మనం అప్పుడు కట్లెట్స్ అలా చేసుకోవడానికి చీజ్ అయితే తీసుకొచ్చాం కదా, పెద్ద చీజ్ తీసుకొచ్చి దాన్ని గ్రేట్ చేసి అలా వేసుకుంటుంటే అంత ఇదిగా రావట్లేదు. సో అందుకని ఇంకా మా వారు గ్రేటెడ్ చీజే ఆర్డర్ పెట్టారనమాట. అయితే ఏం చేసామంటే అది నేను డీ బాక్స్ లో పెడితే పాడవకుండా ఉంటది అన్నట్టు డీ బాక్స్ లో పెడితే ఏంటంటే ఆ కూలింగ్ కి ఆ చీజ్ కరిగిపోయి అంటే మొత్తం గడ్డగా అవుతుంది. సో మనం ఎప్పుడైతే అవును మనం ఎప్పుడైతే వాడుకుంటాం అనుకుంటామో, సో నేను అయితే ఒక పావు గంట ముందు తీసి బయట పెట్టానంటే చక్కగా అవుతుంది. అయితే కొంచెం కత్తితో చిన్న చిన్న పీసులు చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం సేపు ఉంటే అదే సపరేట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే దోశ వేసిన తర్వాత దాని మీద చీజ్ వేసి ఆ తర్వాత కారం అండి. నేను ఆల్రెడీ మన వీడియోస్ లో చూపించాను కదా, అన్ని పల్లీలు, కొబ్బరి, తర్వాత కరివేపాకు, అలాగే ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ వేసి కారం అనమాట. ఇది ఎప్పుడు ఇంట్లో అయితే స్టాక్ ఉంటుంది అనమాట. ఇంకా దోశలో ఉన్న రోజు అంటే చట్నీ లేకపోయినా కారం ఒకటి ఉంటే చాలు, మాకు కానీ మా పిల్లలకి కానీ ఇది సరిపోద్ది. సో ఆ కారం అయితే ఎప్పుడు రెడీగా వస్తుంది అనమాట. సో ఆ కారం అయితే వేసేసారు. ఇంకా నిన్న ధనుష్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ నాన్న కారం అంట చుట్టూ వేయట్లేదంట, మధ్యలోనే వేస్తున్నారంట. అయితే ఏంటంటే పెనం కాక చుట్టూ రావట్లేదు కదా, మధ్యలోనే ఎక్కువ వస్తుంది మనం ఈ ఇంట్లోవి కాబట్టి. అదే బయట హోటల్స్ లో అంటే మనకి చుట్టూరు మొత్తం కవర్ అయిపోద్ది. అందుకని ఆయన కొంచెం మధ్యలోనే ఇవాళ అయితే మొత్తం చుట్టూరు వేయడానికి కూడా కవర్ చేశారు. మెల్ట్ అయిపోతుంది మొత్తం శుభ్రంగా. చూడండి దోశ అయితే రెడీ అయిపోయింది, చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది, కారంతో కలిసిపోయింది కదా. ఇంకా మనకి కింద కూడా మొత్తం క్రిస్పీగా కాలిపోయింది దోశ. చీజ్ క్రిస్పీ కారం మినప దోశ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చక్కగా కాలింది, అంతా చాలా బాగుంది. చూడండి రోహన్ది ఇదైతే ఇంకోటి ఫస్ట్ క్రైలో తీసుకున్నాం కదా, ఇదైతే సెకండ్ డ్రెస్ అనమాట. సో ఇవాళ వాళ్ళకి అకేషన్ ఉంది కాబట్టి సో ఇంక ఇవాళ అయితే ఇది వేసుకున్నారు. ఒకసారి రోహన్ ఇచ్చు బాగుందా? మనం జనరల్ గా మెంతికూరతో ఎప్పుడు ఏం చేసుకుంటామండి, ఏంటి డైరెక్ట్ గా వచ్చేసారంటారా? మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇంకా వర్షం కూడా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో అర్థం కావట్లేదు. సో కొంచెం ఇప్పుడైతే ఎండగానే ఉంది కదా, సో తొందరగా వాళ్ళకు కూడా బాక్స్ ఇచ్చేస్తే ఇవాళ వాళ్ళ స్కూల్లో ఫెస్టివల్ మూడ్ అయితే ఉందన్నమాట. ఇంకా ఈ రోజు అయితే ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో లంచ్ అయితే ఏ టైం పెడతారు అనేది తెలీదు. అంటే 12 నుంచే ఉంటదిలే కానీ కొంచెం తొందరగా కావచ్చు, కొంచెం లేట్ గా కావచ్చు. సో మన బాధ్యత ఏంటి, మనం ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎప్పుడైనా తిన్నామండి. సో నేనైతే ఇవాళ మెంతికూర అనగానే మనకి ఎప్పుడు దాల్ ఫ్రై గానీ, మెంతికూర పప్పు గానీ,
ఇంకా మెంతికూర రైస్ ఇవే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎక్కడ మెంతికూర పచ్చడి అనేది మనకి ఎక్కడ తెలీదు. మామూలుగా అయితే మనం మెంతికూర మనం చిన్నవి వాడుతూ ఉంటాం, అదైతే చేదు ఉన్నా టేస్ట్ గా ఉంటది. కానీ మెంతికూర పచ్చడికి వచ్చేసరికి మనకి మార్కెట్ లో పెద్ద కాడలుగా ఉన్నాయి ఆకులు కనిపిస్తాయి అనమాట. అవి కాడలు తెచ్చుకొని ఆకులు ఒలుచుకొని పెట్టుకుంటే ఆ ఆకులతో మెంతికూర పచ్చడి అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో మార్కెట్ నుంచి తీసుకురావగానే ఫస్ట్ అయితే ఆకులన్నీ శుభ్రంగా ఒలిచేసి ఒక కవర్లో అయితే పెట్టేసుకున్నాను అండి. సో ఇప్పుడైతే తీసి వాటర్లో వేసుకొని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఈ ఆకులు అయితే ఇప్పుడు పచ్చడి చేసేద్దాం. అయితే ఒక్కోసారి అర్థం కాదనమాట, మా పిల్లలు అంటే ఇప్పటికీ కొన్ని గుర్తుంటాయి కానీ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అయినప్పటికీ కొన్ని అయితే మర్చిపోతా ఉంటాం ఎలా పెరిగారు ఏంటి అనేది. అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అంటే మా ఇంట్లో పుట్టిన దగ్గర నుంచి కూడా మా అమ్మ రోజు మార్నింగ్ లెగవగానే పండేసుకొని సుస్ అని పద్దాకలు అంటానే ఉంటది. ఆమె అలా అంటాం వాళ్ళకి ఆమె పండేసుకొని ఒక్కసారి అంటే ఒక 4 days 5 days వరుసగా చేసింది అనుకోండి, 6th day వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. ఓహో ఇవి నన్ను పండేసుకుని అంటుందంటే నేను పాస్ పోయాలి అని. సో రోజు పొద్దున్నే లేవగానే అది చేసేవాళ్ళు. అలాగే మోషన్ కూడా వెళ్ళేవాళ్ళు అనమాట. ఏదైనా సరే మన పిల్లలకి అనేది మనం ఎందుకు పద్దాకలు చెప్తున్నాం అలా అనుకోకూడదండి. సో ఫస్ట్ మనం ఏదైతే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నామో ఒక రోజు వినకపోవచ్చు, 2వ రోజు వినకపోవచ్చు, 3వ రోజు నుంచి అయితే కొంచెం అయితే ఆచరణలోకి వస్తారనమాట. మనం అదే పనిగా చెప్తా ఉండాలి. మా పిల్లలు కూడా అదే చేశానండి. అయితే రోజుకు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు అయితే నేను వాళ్ళకి పాస్ అలాగే మోషన్ ఎలా అలవాటు చేశానో చెప్తాను. వాళ్ళు లెగవగానే మార్నింగ్ ఇప్పుడు కూడా ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళాలి, రోజు స్కూల్కి వెళ్ళాలి కదా. సో అంటే సండే కూడా మినహాయింపే ఉండదు. ఎందుకంటే ఒక రోజు అలవాటు తప్పిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ రొటీన్లోకి వచ్చేస్తారు కదా. సో అందుకని ప్రతిరోజు మార్నింగ్ లెగవగానే వాళ్ళు ఫస్ట్ నీళ్లు కుక్కలిచ్చి ఊసిన తర్వాత వాటర్ తాగేసి స్టెప్స్ దిగాలి, లేకపోతే ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీగా చేయిస్తానండి. అలా చేస్తేనే మోషన్ అనేది త్వరగా వస్తుంది. సో కంపల్సరీగా వాళ్ళు చెయ్యాలి. అలాగే స్కూల్కి వెళ్లే లోపలే మోషన్ కూడా వెళ్ళిపోవాలన్నమాట. అలా వెళ్ళలేదు అంటే మళ్ళీ స్కూల్లో ఏ టైం వస్తుందో చెప్పలేము. స్కూల్లో మనం ఉండగానే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేము. కాబట్టి సో కంపల్సరీగా అయితే వాళ్ళు కూర్చున్నారంటే నేను అరుస్తూనే ఉంటాను, వెళ్ళాలి, లెగవాలి, చెయ్యాలి అని. ఇంకా వాళ్ళు నా బాధ తట్టుకోలేక ఈమె ఎందుకు అరుస్తుంది అనేది సరే చేస్తారనమాట. సో మామూలుగా చెప్తే అంటే పిల్లలు పెద్దోళ్ళు ఎవరైనా అతిథులు ఏం కాదు. సో కంటిన్యూస్ గా చెప్తుంటే వీళ్ళు ఎందుకో మన కోసం చెప్తున్నారని వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి సో నేనైతే ఇవి అలవాటు చేయడానికి ఇప్పటికీ చెప్తానే ఉంటాను అనుకోండి. చిన్నప్పుడైతే ఒక 2 years 1.5 year ఏమో డైపర్ వాడినట్టున్నాను రోహన్కి. ధనుష్కి అయితే ఇంకా ముందు నుంచే మోషన్ అలాగే వాష్రూమ్ 2 ఏది కూడా బాత్రూమ్కి వెళ్ళే చేసేవాళ్ళు అనమాట. అలా అలవాటు చేశాము. అయితే పాస్కి వెళ్ళాలి అంటే ఒక 20 minutes 15 minutes టైం అవ్వగానే ఫస్ట్ చెప్పేది అనమాట. నేనే తీసుకెళ్లి వస్తున్నాయి అని అడిగి వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అంటే ఇంకా వస్తున్నాయి అని చెప్పేసేవాళ్ళు. సో అలా అయితే వాళ్ళకి అలవాటు చేసి కొంచెం అయితే ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు. సో ఇద్దరు అలవాటు పడాలని చెప్పాలి. సో ఇంక ఇవాళ మన రెసిపీ మెంతికూర పచ్చడిలోకి వచ్చేస్తే, సో మెంతికూర అయితే మొత్తం కడిగేసి పెట్టేశాను. మెంతికూర అయితే కడిగి పెట్టేసుకున్నానండి. సో మెంతికూర పచ్చడికి ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, టమాటాలు వేస్తున్నారు, చింతపండు వేస్తున్నారు. అంటే టమాటా పులుపే అండి, చింతపండే. సో మెంతికూర మనకి కొంచెం చేదుగా ఉంటది కాబట్టి ఈ చేదుని డామినేట్ చేయాలి అంటే కొంచెం ఈ పులుపు కావాలి, అలాగే కొంచెం కారం కావాలి. సో అందుకని ఈ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. సో ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ కాగింది కాబట్టి కొంచెం ధనియాలు వేస్తున్నాను, అలాగే కొంచెం జీలకర్ర. ఇవి కొంచెం బాగా వేగాలి. ధనియాలు జీలకర్ర అయితే వేగాయండి. సో నేను ఎండుమిర్చి వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి ఏం వేయట్లేదండి. కారం కూడా ఇంకా మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోము. సో ఎండుమిర్చి నుంచి వచ్చే కారమే కాబట్టి మన కారానికి సరిపడా వేసుకోండి. ఎందుకంటే ఇందులో పులుపు అన్ని సమపాలలో ఉంటాయి కాబట్టి కొంచెం ఒక మిర్చి ఎక్స్ట్రానే పడుతుంది. ఇంకా పిల్లలకి పెట్టేటప్పుడు కావాలనుకుంటే మనం అన్నంలో నెయ్యి వేసుకున్నామంటే కారమైన వంటగా ఉండదండి. ఎండుమిర్చి కూడా వేగాయండి. ఇంకా నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు మనం లాస్ట్లో వేసుకున్నాం. సో ఫస్ట్ అయితే ఆకుని వేస్తున్నాను. ఆకుని బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకోకపోతే మనకి చేదు అనేది పోదనమాట.
సో ఆకుని బాగా నూనెలో అయితే మగ్గించుకోవాలి, బాగా మెత్తబడిపోవాలి కూడా. సో ఫస్ట్ అయితే ఆకులు కూడా వేసేసాను. అసలు ఆకు ఎంత వేసాము, ఎంత అయింది? ఇక ఇప్పుడు ఇంకా వేగితే ఇంకా ఏముండదు, ఇక్కడ ఎండుమిర్చి ఒకటే కనిపిస్తాయి. అంటే ఇక అది చేదే ఉండదు నాకు తెలిసి పచ్చళ్ళు, ఎందుకంటే ధనియాలు వేస్తున్నాం బేసిక్ గా. అవును, మళ్ళీ నువ్వులు యాడ్ చేస్తావు, ఆకు వేగిపోయింది. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అంటే అసలు పిల్లలు అసలు ఈ టాపిక్ ఎందుకు కవర్ చేస్తున్నావు? మరి అన్ని విషయాలు చెప్పాలి కదా. మీ ఫ్రెండ్ అడిగింది కదా. మా ఫ్రెండ్ అడిగింది, అలా అని అంటే చెప్తా ఉంటేనే కదా మనం ఎలా చేసాము అనేది. ఒకళ్ళకి ఉపయోగపడినా చాలు, మనం హ్యాపీ. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళ బుర్ర ఎంటీ బుర్ర. అవును, వాళ్ళకి ఎవరితో చనువు ఉంటుందంటే తల్లే. అవును, ఆ చిన్నతనంలో మనం ఏవైతే చెప్తూ ఉంటామో వాళ్ళు అవే గ్రహిస్తారు ఎక్కువ. అంతే. అదే ఇప్పుడు నువ్వేం చేస్తావు, చిన్నప్పటి నుంచి ధనుష్ వివాహానికి అరగంటకు ఒకసారి అడుగుతావు నువ్వు, అరే ఫాస్ట్కి ఏమన్నా వెళ్ళాలి నువ్వు అని. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు ఇంకా వాళ్ళకి మైండ్లో కూడా అదే పడిద్ది. సో ఎప్పటికప్పుడు క్రాస్ చేసుకుంటూ ఉంటారు, అరే నాకు ఏమైనా పాస్ వస్తున్నాయా అని. రాగానే ఏం చెప్తారు, వాళ్ళకి మాట వస్తేనేమో అమ్మ బాత్రూమ్కి వెళ్ళాలి అంటారు. మాట రాకముందు రోహన్ గారు ఏం చేసేవాడు, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గర నిలబడేవాడు. అంటే దాని అర్థం ఏంటి, వాడికి పాస్ వస్తున్నాయి అని. సో అప్పుడు మనం తీసుకెళ్ళిపోయి చక్కగా ఈ ప్యాంట్ మాత్రం డైపర్ లేయడం ఈ గోళంతో ఉండేది కాదు. చక్కగా పాస్ పడుకునేవాడు, మళ్ళీ వస్తే మళ్ళీ చెప్పేవాడు. అది చిన్నప్పుడు ఈ పొద్దున్నే లేచినప్పుడు కూడా వాళ్ళ కోసం మనం టైం కేటాయించాలి, కనీసం ఒక అర్ధగంట టైం కేటాయించి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ తర్వాత స్టెప్స్, ఒకవేళ పైన ఇంటికి మనకు స్టెప్స్ ఉంటే ఆ స్టెప్ ఎక్కించి దిగిస్తూ ఉంటే నీళ్లు తాపించి ఆటోమేటిక్గా వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిపోతారు. చూడండి, మెంతి కూర అయితే ఫస్ట్ వేసినప్పుడు తర్వాతకి ఇప్పటికి ఎంత మగ్గిపోయింది కదా, ఇంకా లాస్ట్లో నేను నువ్వులు అయితే యాడ్ చేస్తున్నానండి. అంటే నువ్వులు ఎక్కువ వేగకూడదు, అంటే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. అట్లాగే స్టవ్ కూడా ఆపేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మళ్ళీ టమాటాలని మగ్గబెట్టుకున్నాం. సో మెంతికూర వేగింది, అలాగే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ మొత్తం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నానండి. ఇవి కొంచెం ఆరాలన్నమాట. సో ఏదైతే ప్యాన్లో నుంచి తీసానో ఆ ప్యాన్లోనే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసేసి స్టవ్ అయితే ఆన్ చేశానండి. సో పేరుకి మెంతికూర పచ్చడి కానీ ఆకు అసలు ఏమి లేదనిపిస్తుంది. అంటే ఆకు ఉండదు, వేయక ముందు మంచిగా ఉంది ఆకు, వేసిన తర్వాత అంటే ఇవన్నీ ట్రై చేయాలి, లేకపోతే వేరే వేరే ఐటమ్స్ యాడ్ వస్తాయి నీకు. అలా అని కాదు, ఆకు చేదు ఉంటుంది కాబట్టి ఆకు కాంబినేషన్ గా ఇన్ని వేయాలి. అది టమాటాలు కూడా మొత్తం పూర్తిగా మగ్గాలన్నమాట. సో టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. ఇందులోనే కొంచెం చింతపండు వేస్తున్నాను, అలాగే 4 చిన్నులపాయ రెబ్బలు కూడా వేస్తున్నాను. సో ఇవి కూడా ఒకసారి మగ్గించుకుంటే చాలు. సో టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. ఆ స్టవ్ అయితే ఆపేసాను. మనం ఇంకా ముందు మిక్సీ జార్లో పెట్టుకున్నాం కదా మెంతికూర, అవన్నీ చల్లారిపోయినాయి అనమాట. ఇందులోనే నేను కావాల్సినంత కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇదైతే మిక్సీ వేసుకుందాం, టమాటాలు ఏం కలపద్దు. ఇవి వేసుకున్న తర్వాత టమాటాలు కలుపుకుందాం. ఈ లోపల టమాటాలు కూడా ఆరిపోతాయి అనమాట. చూడండి, ఫస్ట్ మెంతికూర, తర్వాత నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాను కదా. దాంట్లోనే కొంచెం కావాల్సినంత ఉప్పు అయితే వేసాం కదా. సో అదంతా అయితే మిక్సీ పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనకి టమాటాలు ఆరిపోయినాయి. సో టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది వేసుకున్న తర్వాత మాత్రమే టమాటాలు యాడ్ చేసుకోవాలి. అంటే ముందు ఆ మిశ్రమం మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. అవును అవును. ఆ తర్వాత మళ్ళీ ఉడకబెట్టిన టమాటా కలిపి, అవును, టమాటా, చింతపండు, చిన్నులపాయ అంతే. ఇవి కూడా వేసాను. ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. సో మిక్సీ అయితే వేసేసానండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా. మన మెంతికూర పచ్చడి అంటే ఎవరు నమ్మరన్నమాట. ఇంక ఇప్పుడు దీనికి లాస్ట్ అండ్ ఫైనల్ గా పోపు వేయాలి. ఇంకా పోపు వేస్తే ఇంకొంచెం టేస్ట్ అయితే ఇంకా పెరిగిద్ది. ఇంకా ఇలాంటివి చేస్తానంటే పిల్లలు కూడా ఆకులు తీస్తారు, అది తీస్తారు, ఇది తీస్తారు అనేది ఏమి ఉండదు. అయితే ఇక్కడ నేను ఏంటంటే మొత్తం టమాటాలు కూడా మెరిగిచ్చాను, కానీ కొంచెం కావాలి టమాటాలు కూడా మనకి నోటి తగలాలి అనుకుంటే కొంచెం కచ్చా పచ్చాగా వేసుకోవచ్చు. ఎందుకంటే ముందే మెంతికూర మొత్తం గ్రైండ్ చేసాం కాబట్టి అది మొత్తం గ్రైండ్ అయిపోయింది. ఇంకా టమాటాలు నెక్స్ట్ యాడ్ చేసాం కాబట్టి టమాటాలు వేసినప్పుడు కొంచెం ఒకసారి వేసుకొని ఆపేసామంటే మనకి కొంచెం నోటికి అయితే కచ్చా పచ్చాగా తగులుతూ ఉంటాయి. అలా వేసుకుంటే ఏంటంటే కొంచెం పెద్దోళ్ళు ఇష్టంగా తింటారు, ఇలా వేస్తే ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో సపరేట్ చేయడానికి ఏముండదు కాబట్టి మొత్తం రైస్ కూడా కలిపేస్తాం కదా. అంతా బాగుంది, నేను చూసాను. కాకపోతే ఒక ఎండుమిరపకాయ ఎక్కువైందేమో నాకు అనిపిస్తుంది. సో పిల్లలకి అన్నం కలిపేటప్పుడు శుభ్రంగా నెయ్యి వేసి కలుపు. ఓకే, కలుపుతాను, నెయ్యి ఎట్లయినా వేస్తాను. అంతా బాగుంది, అన్ని తగులుతున్నాయి, మంచిగా టేస్ట్ బాగుంది. కానీ ఒక కారం
మరి ఆ చేదుని డామినేట్ చేయాలంటే ఆ మాత్రం వేయాలి, కానీ పిల్లలకి మాత్రం కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఓకే, కొంచెం తాలింపు పెడుతున్నాను. తాలింపు పెడితే ఇంకొంచెం తగ్గిద్ది. తాలింపు పెట్టేసి నెయ్యి వేసుకోవాలి. సో తాలింపు కూడా పెట్టేస్తున్నానండి. ముందు తాలింపు దినుసులు అయితే తీసుకున్నాను. అన్ని మినపప్పు, పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే 2 ఎండుమిర్చి, 4 చిన్నులపాయ రెబ్బలు, ఇవి కొంచెం వేగింది అనుకున్న తర్వాత కరివేపాకు వేస్తున్నామండి. లాస్ట్లో కరివేపాకు వేస్తున్నామండి. కరివేపాకు కూడా వేసానండి, అది కూడా వేగింది. ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఇంకా లాస్ట్లో కొంచెం ఇంగువ అయితే వేస్తున్నానండి. ఇంగువ వేస్తేనే పచ్చళ్ళు వేటికైనా టేస్ట్గా ఉంటుంది కాబట్టి సో ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపి మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి డైరెక్ట్గా ఇందులో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే గిన్నెలోకి మార్చుకున్న తర్వాత ఈ తాలింపుని దాని మీదకైనా వేసేసుకోవచ్చు అండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మా పిల్లలకి కూడా బాక్స్ కూడా కలిపేసేస్తాను ఒకేసారి. ఏంటిది రోహన్, వచ్చారా స్కూల్ నుంచి? స్కూల్ నుంచి తీసుకొచ్చారండి. వాళ్ళ నాన్న డ్యూటీ కాబట్టి ఆయన వెళ్ళి తీసుకొచ్చారు. అయితే వర్షం ఇవాళ కూడా అట్లానే మబ్బులు పట్టేసి ఉందనమాట. ఇంకా రోజు మా ధనుష్కి ఎన్నిసార్లు చెప్పినా అలర్ట్గా ఉండు, టైం అవుతుంది, త్వరగా రావాలి అంటే ఆ అబ్బాయి అసలు అలర్ట్గా ఉండదు. నిన్న కూడా అంతే, జస్ట్ 5 minutesలో వర్షం పడటం, వాటర్ ఫుల్గా వచ్చేయడం అన్నీ జరిగిపోయేది. సో ఇవాళ కూడా అదే అయింది, కానీ త్రుటిలో మిస్ అయ్యామన్నమాట. బాగుందా రోహన్? ఏం గేమ్ ఇది ఆడతావు నువ్వు? పాడు చేస్తావా? ఆడతావా? ఏంటిది అది? ఏం గేమ్స్? స్నేక్. ఎక్కడున్నాయి స్నేక్స్? చూపించు నాకు. అది స్నేకేనా? ఇంకోటి ఏంటిది? ఇదేంటిది? ఇది ల్యాడరా? అది స్నేక్, అది ల్యాడరా? ఓకే ఓకే. అవునా, మరి స్నాక్స్ ఏం కావాలి? ఎందుకు? మీకు తినాలని ఉంటే ఇప్పుడు కాదు కదా, నువ్వు తొందరగా వచ్చినట్లయితే చేసేదాన్ని. నువ్వు తొందరగా రాలేదు కదా, మరి ఎందుకు లేట్ చేస్తున్నావు రోజు? సరే చేస్తానులే. సో ఫస్ట్ లావా కేక్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చాక్లెట్ అండి. మనం ఏ క్వాలిటీ చాక్లెట్ తీసుకుంటామో సో దాని మీదే టేస్ట్ అయితే ఆధారపడి ఉంటది. సో మేము 4 అయితే ప్రెజెంట్ అయిపోయాము. మా రోహన్, ధనుష్ అయితే ఆతృతగా అయితే చూస్తున్నారు ఎప్పుడెప్పుడు చేస్తానా. ఈ కూల్ వాతావరణంలో వేడివేడిగా తింటే మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా ఉంటది. ఈ చాక్లెట్ అయితే అంత జలుబు కూడా చేయదండి. సో ఇదైతే నేను డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నాను అనమాట. అలాగే కోకా పౌడర్, బేకింగ్ పౌడర్, కొంచెం సోడా ఉప్పు, పాలు, మైదా, ఈ షుగర్ అయితే నేను మిక్సీ చేసి ఫైన్ పౌడర్ గా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్. మరి ఎన్ని చేశారు, మరి కేక్ దేంట్లో చేస్తారు అంటారా? కేక్ కి ఎలాంటి ఓవెన్ ఏం అవసరం లేదండి. సింపుల్ గా మన ఇంట్లో ఉండే ప్యాన్ తోనే ప్రీ హీట్ చేసుకొని సింపుల్ గా చేసేస్తాం. అది కూడా ఎలా చేస్తాను అయితే మనకి లావా కేక్ అంటే మెయిన్ గా అల్యూమినియం ఫాయిల్ కప్స్ ఉంటాయి కదా, సో అలా ఇస్తా ఉంటారు. అలా ఏం అవసరం లేదండి. ఏంటి అంటే అది మనకి ఇదైతే పేపర్ కప్పే అనమాట. మనకి ఇందులో మెల్ట్ అయ్యేది, మనకి ప్లాస్టిక్ వచ్చేది అందులో ఏమీ ఉండదు. సో నేను పేపర్ కప్ తో ఈజీగా చూపిస్తాను. ఇది కూడా మెల్ట్ ఏం కాదు. కేక్ మనకి బయట తీసుకున్న కేక్ ఎలా ఉంటుందో అంటే మీకు బయట 150, 160, ఒక్కో షాప్ లో అయితే 200 అలా కూడా చార్జ్ చేస్తారు కదా. సో బయటకు వెళ్ళినప్పుడు 200 చూడగానే తినాలనిపిస్తా ఉన్నా సరే తొందరగా 200 అంటే 1, 2 తీసుకొని ఇంకా అంతకంటే ఎవరైనా మనీ చూస్తారు కాబట్టి ఇంట్లోనే సింపుల్ గా అంత మనీ పెట్టుకొని ఇంటెల్ల బాధి మనకి ఎన్ని కావాలో అన్ని అయితే చేసుకోవచ్చండి. ఆ ప్రైస్ విధంగా కూడా నాకు ఎంత పడింది అది కూడా చూపిస్తాను. కాంపౌండ్ చాక్లెట్ అంటే అట్లా ఉంటుందా? అంటే ఇప్పుడు ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మనం మెల్ట్ చేయాలన్నమాట. అంటే డైరెక్ట్ గా హీట్ పెట్టేము, ఫస్ట్ వాటర్ తీసుకుని ఒక గిన్నెలో దాంట్లో మెల్ట్ చేస్తాం అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఇది. గట్టిగా ఉందమ్మా, మనం ఫ్రిడ్జ్ లో ఎంత పెట్టినా సరే బయట. సో చాక్లెట్ అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం అండి. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం బటర్ వేస్తున్నాను, అలాగే కొంచెం పాలు కూడా యాడ్ చేస్తున్నాను.
పాలు అంటే గోరువెచ్చన ఏం కాదండి, మామూలుగా కాంచి చల్లార్చిన పాలే యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇవి చాక్లెట్ కరగడానికి ఉపయోగపడతాయి. సో ఫస్ట్ ఇవన్నీ అయితే ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి, అంటే ఒక ప్యాన్ లో వాటర్ తీసుకొని దాంట్లో మనం చాక్లెట్ ని మెల్ట్ చేయాలన్నమాట. దీన్నే డబల్ బాయిలింగ్ అంటాము. సో డైరెక్ట్ గా చాక్లెట్ ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టేసి అలా మెల్ట్ చేసుకోకూడదు. అప్పుడైతే చాక్లెట్ మొత్తం టేస్ట్ మారిపోద్ది, మొత్తం మాడిపోద్ది అనమాట. సో ఇలా చేసుకుంటుంటే వాటర్ హీట్ కి మన లోపల ఉన్న చాక్లెట్ మెల్ట్ అవుతా ఉంటది కదా. చూడండి, చూడండి చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా. అయితే మనం పోసుకునేటప్పుడు బట్టర్ కానీ పాలు కానీ కలుపుకున్నాం కదా, అవి ఎక్కువ పోసేసుకోకూడదు. కొంచెం ఊరగా మెల్ట్ అవ్వడానికి, మనం పాకం వేసేటప్పుడు బెల్లం కరగడానికి ఎన్ని వాటర్ పోస్తామో అలా కొంచెం ఊరగా మెల్ట్ అవ్వడానికి అన్నట్లు. చూసారు కదా ఎంత థిక్గా వచ్చిందో. సో ఈ చాక్లెట్ మిశ్రమాన్ని మనం ఇప్పుడు కేక్ తయారీలో మధ్యలో పెట్టేస్తాం అనమాట. స్టఫింగ్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి చాక్లెట్ అంతా. ఎక్కడ క్లమ్సీగా ఎలాగో ముక్కలుగా ఏం లేదు, మొత్తం ఒక లిక్విడ్గా అయితే అయిపోయింది. సో ఇది లోపల ఆరిపోద్ది అనమాట. ఇంకా నేను స్టవ్ కూడా ఆపేసి పక్క దించేసాను. ఇంక ఈ లోపల మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకుందాం. చూడండి, నేను మొత్తం 1/2 కిలో చాక్లెట్ తీసుకున్నాను అనమాట. 1/2 కిలో చాక్లెట్ కి దాదాపు 1 గ్లాస్ మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఆయిల్, పచ్చి ఆయిలే తీసుకుంటున్నానండి. ఇందులోనే మన స్వీట్ కి తగినంత షుగర్ పౌడర్ అనమాట. షుగర్ ని నేనైతే మిక్సీ జార్లో వేసేసాను. కొంచెం కోకోవా పౌడర్, అంటే కలర్ డిఫరెన్స్ రావడం కోసం కావాలి అంటే కొంచెం థిక్గా వేసుకోండి, లేదు అంటే కొంచెం చాలండి. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను కోకోవా పౌడర్. ఇంకొంచెం సోడా ఉప్పు, చూడండి సుమారు 1/2 స్పూన్ పైన వేస్తున్నాను. అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా 1/2 స్పూన్ వేస్తున్నాను. సో మొత్తం ఇవన్నీ అయితే కలుపుకోవాలి. సో మొత్తం అయితే కలుపుకున్నానండి. ఇంకా కావాల్సినన్ని పాలు అయితే పోసుకుంటున్నాను. పాలతోనే మనం బ్యాటర్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పాలు పోసుకునేటప్పుడు మాత్రం కొంచెంగా పోసుకోండి, ఒకేసారి పోసుకోండి. ఎక్కువ అయితే మాత్రం ఇంకేం చేయలేము. మళ్ళా పిండి అన్ని ప్రపోర్షన్స్ లో యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే కొంచెం పోసాను. పిండి అంతా బ్యాటర్ ఫస్ట్ గట్టిగా వచ్చింది కదా, ఆ తర్వాత కొంచెం పాలు పోసుకుంటూ బ్యాటర్ని అయితే లూజ్ చేసుకోవాలండి. మరీ గట్టిగా ఉంటే మనకి కేక్ అయితే పొంగదనమాట. బ్యాటర్ని అయితే బాగా బీట్ చేసుకోండి. అప్పుడైతే ఎయిర్ బబుల్స్ వెళ్ళి, అలాగే మనం ఇందులో వేసిన బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ అన్ని పిండికి బాగా పట్టి కేక్ అయితే బాగా పొంగుతా వస్తుంది. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి ఇంకొంచెం జారుడుగా కావాలండి. అప్పుడైతే కేక్ బాగా పొంగుద్ది. ఇలా ఉంటే ఏంటంటే కేక్ అనేది కొంచెం విప్పారదు అంటాం కదా, సో అలా జరుగుద్ది అనమాట. సో కప్పులు అయితే రెడీ చేశానండి. నేనైతే కొంచెం మనకి ఆల్రెడీ షుగర్ పౌడర్ ఉంది కాబట్టి దాంతో డస్టింగ్ అయితే చేస్తున్నాను లోపల. సో డస్టింగ్ అయితే షుగర్ పౌడర్తో చేసేసాను కదండి. సో ఫస్ట్ అయితే బేసిక్ కోటింగ్ ఏదైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నానో దాంతో బ్యాటర్తో ఫస్ట్ అయితే అడుగున ఫస్ట్ లేయర్ అయితే వేసాను. కొంచెం తిగ్గా కావాలి అనుకుంటే తిగ్గా వేసుకోండి, లేదు మాకు పల్చగా కావాలి అనుకుంటే పల్చగా వేసుకోండి. నేనైతే మీడియం కన్సిస్టెన్సీలో వేసానండి. అంత థిక్గా కాదు, అంత మరీ పల్చగా కాదు. సో ఒకసారి వేసిన తర్వాత మనం అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి ట్యాప్ చేశారంటే మొత్తం బ్యాటర్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోద్ది. అంతా స్ప్రెడ్ అయిపోయిందండి. ఇంకా నేను ఏదైతే చాక్లెట్ మెల్ట్ చేశానో ఆ చాక్లెట్ ని తీసుకుంటున్నాను అనమాట. అరే సో పైన మళ్ళా బ్యాటర్ కోటింగ్ వేస్తున్నానండి.
సో దీంట్లో అయితే ఫిల్ చేసేసుకున్నానండి పేపర్ కప్స్ లో. అయితే మనం ఇక్కడ గ్యాప్ ఉంచుకోవాలి. గ్యాప్ ఎందుకు అంటే కేక్ పొంగటానికి అనమాట. సో ఫస్ట్ అయితే మనం ప్రీ హీట్ చేసుకుందాం. ఓవెన్ ప్రీ హీట్ చేసుకున్నాం అంటే ఇంకా ఈ కప్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద డైరెక్ట్ గా పెట్టేసేయచ్చు అనమాట. సో చూడండి కేక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చాకో లావా కూడా మనకి బయటకు పొంగుతుంది అనమాట. చూసారు కదా, మనం బయట తీసుకున్నప్పుడు ఇలా ఉండదు. సో నేనైతే ఒక స్టిక్ తీసుకున్నాను అనమాట. ఒకసారి చూస్తున్నాను కేక్ ఉడికిందా లేదా అని. చూడండి మొత్తం చాక్లెట్ అంటింది. మనకి ఎటువంటిది అంటలేదు అంటే కేక్ రెడీ అయిపోయింది. సో నేను ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను. చూడండి అబ్బో లావా పొంగుతుందిగా. అది హాట్ గా ఉంది, జాగ్రత్త. అదే అందుకే నేను కాదు, వాళ్ళు రెడీగా ఉన్నారు ఫస్ట్ ఎవరు ఇచ్చేయడానికి. అదిపోయింది సింపుల్ గా. ప్లేట్ తీసుకోండి అమ్మా, ప్లేట్ తీసుకోండి, ఒక్కొక్క ప్లేట్ తీసుకోండి. రోహన్ కాలుతుందమ్మా, జాగ్రత్త. స్పూన్ అమ్మా. ధనుష్ కాలుతుంది, జాగ్రత్త. కొంచెం ఆరినాదేనండి. ఓకే సరిపోయిందండి సింపుల్ గా. ఇంట్లోనే ఓవెన్ లేకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఒక్క కేక్ చాక్లెట్ ఒకటే మనం బయట నుంచి తీసుకురావాల్సింది. మిగతా అన్ని అంటే మన కేక్ ఎలా ఉంది చాక్లెట్ మాకు సుమారు 350 రూపీస్ పడిందండి. అది హాఫ్ కేజీ చాక్లెట్ అనమాట. ఒకసారి తీసుకొస్తే మనకి 3 times వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ 5 పెట్టాను కదా, ఇంకా మళ్ళా ప్రీ హీట్ లో ఒక 3 పెట్టాను అనమాట. మొత్తం 8 కేక్స్ అయ్యాయి. మనకు బయట ఇదే క్వాంటిటీ తీసుకుంటే సుమారు 180 నుంచి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా. సో అదే ఒక కప్ రేంజ్ లో కాస్ట్ లో మనం ఇంట్లోనే సింపుల్ గా మొత్తం ఒక 8 కేక్స్ 3 times అంటే 24 కేక్స్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ ఈ రోజు లాగైతే మా పిల్లలు కూడా కేక్ తింటల్లో బిజీగా ఉన్నారు. బయట వాతావరణం కూడా చల్లగా ఉంది. ఇక్కడేమో కేక్ వేడివేడిగా ఉంది. మామూలుగా కేక్ అయితే చల్లగా ఉంటుంది, కానీ లావా కేక్ ఏంటంటే వేడివేడిగా తింటేనే బాగుంటది అనమాట. సో మా రెసిపీస్ అలాగే మా బ్లాగ్స్ కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. వేరే బ్లాగ్తో వస్తున్నాం. బాయ్ బాయ్.